హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ వీడియోలో మీరు టీవీ రిపేర్ కోర్సులో పార్ట్ 1 చూశారు కదా, మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అయితే మనకి ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనం కంప్లీట్గా వోల్టేజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ తెలిసిన తర్వాత మీకు ఏ ప్లేస్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది తెలుసుకున్నట్లయితే ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి వోల్టేజ్ అనేది ఎక్కడ మిస్ అయింది అనేది అయితే సెట్ చేసేసి రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు మనం, ఓకేనా. సో దానికోసం కంప్లీట్గా ఈ వీడియోలో నేను ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్, ఇక్కడ ఐసీ దగ్గర కావచ్చు, మెమరీ ఐసీ దగ్గర కావచ్చు, కంప్లీట్గా ఎక్కడ ఎంత వోల్టేజ్ అనేది వస్తుంది ఏంటి అనేది అయితే మీతో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ నేను మీకు ఈ సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి మీరు క్లారిటీగా. ఫస్ట్ మనకి ఇక్కడ 220 వోల్ట్ అనేది ఇస్తాం మనం, ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 220 వోల్ట్స్ అనేది ఇస్తాం. ఇక్కడ నుంచి మనకి లైన్ ఫిల్టర్, ఇక్కడ ఎన్టీసీ, సో ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ పిఎఫ్లు, డయోడ్ అన్నిటి ద్వారా ట్రావెల్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఫిల్టర్కి అయితే వస్తుంది వోల్టేజ్. అది ఎంత వస్తుంది? 300, 320 ఆ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. నేను మీకు బ్యాక్ సైడ్ తిప్పేసి చెక్ చేసి చూపిస్తాను. నేను ముందు ప్లేసెస్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకు క్లారిటీగా అయితే అర్థం అవడానికి కోసం అయితే ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 4 డయోడ్స్ అనేది ఉండడం జరిగింది, ఓకే. ఈ 4 డయోడ్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ వన్ ఈ లాస్ట్ది, ఓకేనా. ఇదేంటి అని అంటే మనకి ఇక్కడ ఈహెచ్టీ ట్రాన్స్ఫార్మర్కి అయితే వెళ్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ వర్టికల్ ఐసీ ఉంటుంది ఫ్రెండ్స్, హీట్ సింక్కి మౌంట్ అయ్యి దానికి వెళ్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు వోల్టేజ్ రెగ్యులేటర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి కదా, ఓకేనా. ఈ 2 వీటికి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఈ ఐసీ సెక్షన్కి అయితే వస్తుంది, అంటే ప్రాసెసింగ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డయోడ్ మనకి ఇది ఆడియో, ఇక్కడ ఆడియో ఇష్యూ ఉంటుంది కదా, దీనికైతే వస్తుంది. మరి ఈ ప్లేసెస్లో డైరెక్ట్గా ఇక్కడ మనం మీటర్తో కూడా డైరెక్ట్గా అయితే వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఎంత వస్తుంది ఏంటి అనేది. మీకు లైవ్లో నేను ఇటు నుంచే చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజన్ అనేది అవ్వకుండా. ఆ తర్వాత నేను బోర్డ్ బ్యాక్ సైడ్ తిప్పేసి కూడా ఒకసారి క్లారిటీగా ఏ ప్లేసెస్లో ఉంటాయి, ఎక్కడ చెక్ చేసుకోవాలని అనేది చూపిస్తాను. మీకు ఇక్కడ మంచి ఐడియా రావడం కోసం అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను టీవీ అనేది ముందుగా. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను 220 వోల్ట్ లైన్ కోసం అయితే ఈ విధంగా జాక్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా. జాక్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను టీవీ అనేది ఆన్ చేసే ముందు మనం గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మనకి ఇక్కడ ట్యూనర్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం ట్యూనర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కిట్స్లో ట్యూనర్ అనేది రావట్లేదు కాబట్టి గ్రౌండ్ అనేది నార్మల్గా మీరు ఎక్కడైనా సరే టచ్ చేసి వదిలేయచ్చు. మనకి గ్రౌండ్ అంటే ఏం లేదు, పెద్ద ట్రాక్ ఉంటుంది కదా అది, ఓకేనా. నేను ఇక్కడ దీనికైతే కనెక్ట్ చేసేస్తున్నాను. నేను గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు టీవీ అనేది ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను టీవీ అనేది ఆన్ అయితే చేయడం జరిగింది, ఓకే. సో ఇక్కడ మల్టీమీటర్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మల్టీమీటర్లో వోల్టేజ్ DC 200 రేంజ్లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది, ఓకే. నేను ఇక్కడ సెకండరీ సైడ్ గ్రౌండ్కి అయితే పెట్టడం జరిగింది. మనకి ప్రైమరీ సైడ్ గ్రౌండ్ అనేది సపరేట్, అదేవిధంగా సెకండరీ సైడ్ సపరేట్ అని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే నేను ఇక్కడ ఒక్కొక్క డయోడ్ దగ్గర అయితే పెడతాను ఫ్రెండ్స్ పిన్ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఇక్కడ ఫస్ట్ ఈ డయోడ్ దగ్గర అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 109 వోల్ట్స్ అనేది షో అవుతుంది, ఓకేనా. మనకి ఇక్కడ 110 అవుట్ అనేది ఈహెచ్టీకి వెళ్తుంది, ఓకే. నెక్స్ట్ వోల్టేజ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి 22 వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని కిట్లలో 26, 28 వరకు కూడా వస్తాయి ఫ్రెండ్స్ వర్టికల్ ఐసీ కోసం, ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి 10 to 12 ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీరు 8 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది, ఓకే. మనకి వోల్టేజ్ అనేది మీరు నోట్ చేసుకున్నా సరే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆడియో వోల్టేజ్ అనేది మనకి 13 వోల్ట్స్ మనకి ఇక్కడ ఆడియో ఐసీకి అయితే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రెగ్యులేటర్స్ అని చెప్పాను కదా నేను. సో ఈ రెగ్యులేటర్స్ దగ్గర కూడా మనం చెక్ చేసుకుంటున్నట్లయితే దీనికి 3 లెగ్స్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకే. నేను ఇక్కడ ఒక్కొక్కటి చెక్ చేస్తున్నాను చూడండి మీరు. మనకి ఇక్కడ 7.9 అనేది ఇన్పుట్ అయితే అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ నేను ఈ సైడ్ లెగ్స్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ 7.9. నెక్స్ట్ ఇటు కూడా చెక్ చేస్తున్నాను 8.6, ఓకేనా. మనకి 8 వోల్ట్స్ కోసం అయితే ఈ రెగ్యులేటర్ అనేది యూస్ చేయడం జరిగింది ఇక్కడ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రెగ్యులేటర్ అనేది ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. ఇంకొక రెగ్యులేటర్ అనేది ఉండడం జరిగింది. దీనికి కూడా నేను ఇన్పుట్ వోల్టేజ్ అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి 6.1 వోల్ట్స్ అనేది వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ దగ్గర 2 పిన్స్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ 4.9, అంటే మనకి ఇది 5 వోల్ట్ రెగ్యులేషన్ కోసం యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ మనకి 5 వోల్ట్స్ అనేది షో అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా.
మనకి పైన నుంచి వోల్టేజెస్ అనేది మీకు ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అని చూపించాను కదా. ఇప్పుడు నేను బోర్డు అనేది బ్యాక్ సైడ్ తిప్పేసి మనకి కంప్లీట్గా ప్రైమరీ సైడ్ అదేవిధంగా సెకండరీ సైడ్ వోల్టేజెస్ అనేది క్లారిటీగా అయితే చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను బోర్డు అనేది రివర్స్ తిప్పేసి ఇక్కడ మీటర్ అయితే చెక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు మీటర్లో వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఓకేనా. మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టీవీ అనేది ఆన్ చేయడం జరిగింది. మనకి ఇందాక ప్రైమరీ సైడ్ అనేది మిస్ అయింది కదా, నేను అక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ మీటర్ని ఏసీ రేంజ్లో సెట్ చేసుకొని ఇక్కడ ఏసీ వోల్టేజ్ అనేది ఇన్పుట్ అనేది చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి 220 volts అనేది ఇన్పుట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ వీటి అన్నిటి ద్వారా మనకి ఇక్కడ డయోడ్స్కి అయితే వస్తుంది. ఈ డయోడ్స్లో నుంచి ఏమవుతుంది, మనకి ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మెయిన్ ఫిల్టర్ దగ్గరికి. నేను పెద్ద ఫిల్టర్ చూపించాను కదా మీకు ఆ సైడ్. సో ఇక్కడ ఈ దాని లెగ్స్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం, ఓకేనా. నేను ఇక్కడ డీసీ రేంజ్లో సెట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం మనం వోల్టేజ్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఫ్రెండ్స్, మనకి 300 volts అనేది వస్తుంది, అప్రాక్సిమేట్లీ 312 ఆ విధంగా, ఓకేనా. సో ఇదే వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ పల్స్ అవ్వడానికి వస్తుంది. సో ఇక్కడ సేమ్ ట్రాక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు జంపర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇదే ట్రాక్, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఈ మిడిల్ పాయింట్కి అయితే వచ్చేస్తుంది అదే వోల్టేజ్ అనేది, ఓకేనా. ఇది పల్స్ అవ్వడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పల్స్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ 1 సింబల్ పడుతుంది అని అంటే మనకి అక్కడ హై వోల్టేజ్ అంటే మనకి పల్స్ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి అర్థం, ఓకే. ఆ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఈ ట్రాక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే మనకి ట్రావెల్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి 260 ఆ విధంగా వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి మిడిల్లో రెసిస్టెన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది, ఓకేనా. రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యి మనకి ఇక్కడికి 260 ఆ విధంగా అయితే వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఈ సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి 300 volts అనేది షో అవుతుంది. సో ఈ వోల్టేజ్ అనేది మీరు గుర్తుపెట్టుకున్న నోట్ చేసుకున్న మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. సో ప్రైమరీ సైడ్ వోల్టేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ సెకండరీ సైడ్ వోల్టేజ్. సెకండరీ సైడ్ గ్రౌండ్ అనేది ఈ విధంగా పెద్దగా ట్రాక్ ఉంటుంది కదా. సో ఇది ఇక్కడ నేను కనెక్ట్ చేసుకుంటున్నాను గ్రౌండ్ అనేది 108, 22, 8, 12, ఓకేనా. మనకి మెయిన్ వోల్టేజ్ ఫ్రెండ్స్ ఇవి సెకండరీ సైడు. మనకి టీవీలో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మెయిన్గా ఈ వోల్టేజ్ అనేది చెక్ చేస్తాం, ఓకేనా. నేను నెక్స్ట్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంకి ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ వీడియోలో అయితే వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బూస్ట్ వోల్టేజ్ అనేది అయితే ఉంటుంది, ఓకేనా. నేను టీవీ అనేది ఆఫ్ చేసి మీకు ఒకసారి క్లారిటీగా చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ టీవీ అనేది ఆఫ్ చేయడం జరిగింది నేను. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బూస్ట్ వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ 180 అని చెప్పేసి రాసింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా, ఓకే. 180 అని చెప్పేసి రాసింది. మనకి ఇది ఏంటి అని అంటే స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిన తర్వాత వచ్చే వోల్టేజ్ ఇది. మనకి సెట్ స్టాండ్ బైలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇక్కడికి రావాల్సిన 110 volts ఇన్పుట్టే వస్తుంది. మనకి స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ 180 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక డయోడ్ డీసీలో కన్వర్ట్ అవ్వడానికి మనకి ఈస్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏసీ అవుట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ డయోడ్, అక్కడ నుంచి మనకి బేస్ బోర్డుకి వెళ్ళాల్సిన వైర్ కిట్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మనకి 3 points ఉన్నాయి కదా. ఈ 3 pointsకి 3 wires. ఈ 3 ఏంటి అని అంటే ఒకటి గ్రౌండ్, ఒకటి హీటర్ వోల్టేజ్. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి హెచ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఇది హీటర్ అవుట్పుట్. ఇక్కడ మన ఏసీ అవుట్ అనేది వస్తుంది 3 volts ఆ విధంగా, ఓకేనా. సో ఇది మనకి ఇటు స్విచ్చింగ్ సైడ్ ఉన్న వోల్టేజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇటు చూసుకుంటున్నట్లయితే మనకి ఈ రెగ్యులేటర్ దగ్గర ఆల్రెడీ వోల్టేజ్ అనేది మీకు చెక్ చేసి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూపించాను కదా 2 రెగ్యులేటర్స్ అని చెప్పేసి, 8 volts ఒకటి, 5 volts ఒకటి. సో ఆ పాయింట్స్ అనేది, ఆ పిన్స్ అనేది ఇక్కడ అయితే ఉండడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐసీకి వచ్చేసి మనకి ఏ విధంగా వోల్టేజెస్ వస్తాయి ఏంటి అని అంటే సేమ్ ఈ ట్రాక్ వైజ్గా మనం ఫైండ్ అవుట్ వెళ్ళినట్లయితే మనకి ఎక్కడ 5 volts వస్తుంది ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనకి మెమరీ ఐసీ, దీనికి కూడా మనకి అప్రాక్సిమేట్లీ 5 volts మీద అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెమరీ ఐసీ, మనకి ఇక్కడ ఈ లెగ్ దగ్గర ఈ విధంగా 5 volts అనేది రావాల్సి ఉంటుంది, ఓకే. ఇప్పుడు మనకి సెట్ స్టాండ్ బైలో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎక్కడెక్కడ మిస్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు, ఓకేనా. స్టాండ్ బైలో ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 5 volt 8 volt 2 రెగ్యులేటర్స్ చూపించాను కదా మీకు. ఆ 2 రెగ్యులేటర్స్ ఏంటి అని అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది వస్తాయి, బట్ మనకి అవుట్ అనేది ఉండదు. మనకి ఇక్కడ 8 అదేవిధంగా 5 volt అవుట్ అనేది ఉండదు. ఇది మనకి కంప్లీట్గా ఈ వీడియోలో వోల్టేజ్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నారు కదా.
ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, ఇక్కడ ఐసీ సైడ్ వచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా మనకి ఇక్కడ ఈఎస్టీ సైడ్ వచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుంది అన్నీ ఒకసారి చూసుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నేను ఇక్కడ 300 వస్తుంది ప్రైమరీ, గ్రౌండ్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ సెకండరీ సైడ్ గ్రౌండ్ సపరేట్ ఉంటుంది. ఈ 4 డయోడ్స్ దగ్గర వోల్టేజ్ వస్తుంది. ఇటు మనకి బూస్ట్ వోల్టేజ్ వస్తుంది, అదేవిధంగా హీటర్ వోల్టేజ్ వస్తుంది. ఆ హీటర్ వోల్టేజ్ ఏంటి అని అంటే మనకి ఈ బేస్ బోర్డ్లోకి అయితే వస్తుంది. ఈ బేస్ బోర్డ్ పిక్చర్ ట్యూబ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి పిక్చర్ ట్యూబ్లో ఉన్న ఫిలమెంట్ అనేది వెలగడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇటు మనకి ఐసీ సైడ్ వచ్చేసి 5 volts మీద అయితే వర్క్ అవుతుంది. వాటికి సంబంధించి ఇక్కడ 2 రెగ్యులేటర్స్. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వోల్టేజ్ వర్కింగ్ అనేది. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.